చేయని జీవా ఈ దేహము ఎందుకు దేవా. మా హరిదాసులకు కుడి భుజాలు తబ్లా హార్మోనియం అవి ఉంటేనే మాకు మంచిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎట్లున్నదంటే ఎట్లుంటే అట్లనే పోదామా అందుచేత ఆ యొక్క మార్కండేయుడు ఎక్కడ పోయినా శివ శివ అంటున్నాడు. ఒకనాడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు పరమేశ్వరుని వద్దకు పోయి, నారాయణ నారదా ఏమి వచ్చినవు? అయ్యా గుణవంతుడైనటువంటి వాడు ఆ మృకండ మహాముని యొక్క కుమారుడు మార్కండేయుడు మహాభక్తి పరుడు. ఎక్కడ పోయినా పిశాచములు కూడా ఆయన చేసినటువంటి యొక్క తపస్సుకు 100 యోజనముల దూరం పోతున్నాయి పిశాచాలు. కాబట్టి ఇంత శక్తిది కాదయ్యా అని ఆ నారదుల వారు అన్నాడు. అనగానే నేను పరీక్ష చేస్తానని ఆ మహాత్ముడు మునేశ్వరుని తీసుకొని వస్తున్నాడు. నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో, నారాయణ నారాయణ అనగానే మహానుభావుడు ఆ నారదుల వారు వస్తుండగానే జ్ఞానవంతుడు అట్లుంటాడట. ఈ పొట్టోళ్ళు ఉంటారు, నేను ఎందుకు పెట్టాలి దండం, నేను పెట్టా అంటారు ఇప్పటి పిల్లలు. కానీ ఆ మార్కండేయుడు సాష్టాంగంగా నమస్కారం పెట్టిండు. దీర్ఘాయుస్సుమా అన్నాడు. అనగానే దీర్ఘాయుస్సుమా అనగానే చల్లగా వర్ధిల్లుగాక, నీ ఆవుసు ఎక్కువగా అవునుగాక అన్నప్పుడు ఎప్పుడు అన్నదో వెంటనే మృకండ మహాముని స్వామి ఇతనికి 16 సంవత్సరాలే ఆవుసు ప్రమాణం, ఇతన్ని నీవు ఎట్లా ఏ విధంగా చేస్తావు నాయనా అనగానే అబ్బర తండ్రి పప్పుల కాలేసినయ్య, ఏమి లేదు ఇతన్ని 3 లోకాలు దింపుతా అని మహానుభావుని వెంటనే ఆ నారదుల వారు మార్కండేయుని వెంబడి పెట్టుకొని పోతా ఉన్నాడు. వెళ్ళుకుంటూ 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 పోగానే ఆ యొక్క బ్రహ్మలోకం పోయింది. బ్రహ్మలోకం పోగానే బ్రహ్మదేవా అనగానే ఆ బ్రహ్మదేవునికి సాష్టాంగంగా నమస్కారం అయింది. నమస్కారం పెట్టగానే దీర్ఘాయుస్సుమా అన్నాడు. బరే తండ్రి నేను లైన్లోకి వెళ్ళి పోయింది. ఇక బ్రహ్మదేవునికి వచ్చింది, ఆయన కూడా అంటున్నాడు కదా దీర్ఘాయుస్సుమా అని. వెంటనే ఆ యొక్క శ్రీమన్నారాయణ దగ్గరికి పోయిండ్రు. అక్కడ సాష్టాంగంగా నమస్కారం పెట్టిండు. దీర్ఘాయుస్సుమా అన్నాడు. చక్కగా కైలాసం వచ్చి కైలాసంలో పరమేశ్వరుడు దీర్ఘాయుస్సుమా చల్లగా వర్ధిల్లు అన్నాడు. అనగానే నారదుల వారు పక్క నవ్వుతుండట. ఏం నారదా ఎందుకు చేత నాకు నవ్వుతున్నావు? ఇతనికి 16 సంవత్సరాలే ఉన్నది ఆవుసు ప్రమాణం. ఈ 16 సంవత్సరాలు కాగానే యమధర్మరాజు వచ్చి కాలభాషం వేసి ఇతని జీవనకు తీసుకుపోతాడు. సుమా మీరు దీర్ఘాయుసు అని అంటిరి ఎట్లా అని అప్పుడు అనుకున్నారట. నారదుడు ఒక్కటి చెయ్యడు, జరంత చేసి పెట్టకల ప్రళయం అయిపోయి ఏం సంగతి అని. అప్పుడు మార్కండేయ నీకు శక్తి ఉన్నట్టయితే ఇటువంటి యొక్క ఆ తపోవనములో పెద్ద అడవి లోపల అక్కడ లింగం ఉన్నది, ఆ లింగం లోపల నీవు పోయి ఆ ఈశ్వరుని తపస్సు చేసుకోమన్నాడు. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర గంగాధర గౌరీవర గంగాధర గౌరీవర అని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటున్నాడు. వేడుకుంటేటువంటి యొక్క సమయంలో వర్షం పడుతున్నది.
వర్షం పడేటువంటి యొక్క సమయంలో వేగంగా ఆ మార్కండేయునికి పుట్టలు వస్తున్నాయి, కానీ చలిస్తలేడట. తపస్సు అంటే ఆ విధంగా ఉంటుంది, ఒట్టిగా కాదు తపస్సు. తన యొక్క చలనం లేకుండా తపస్సు చేస్తున్నాడు. చేసేటువంటి యొక్క సమయంలో చక్కగా ఆ యొక్క సంవత్సరము మార్కండేయునికి సంవత్సరం నిండుతున్నది, 16వ సంవత్సరం వస్తున్నది. ఎవరక్కడా అని యమధర్మరాజు అంటున్నాడు, అయ్యా మనకు ప్రమాణ సంఖ్య ఎక్కడ ఉన్నది? అయ్యా 16 సంవత్సరాల పిల్లవాడు మృకండమాముని యొక్క కుమారుడు, మరుంధతి యొక్క కుమారుడు, అతనికి జీవి ప్రమాణం దగ్గరకు వచ్చింది, అతనికి ఆసు ప్రమాణం వచ్చింది అని అన్నాడు. అనగానే వెంటనే ఆ యమభటులను పంపించిండు. ఎప్పుడు ఆ యమభటులను పంపించిండో అతనికి 10 యోజనముల దూరం నుండి అగ్ని వస్తున్నదట. ఈ యొక్క మార్కండేయుడు తపస్సు చేస్తుంటే ఇటువంటి యొక్క అగ్నిజ్వాల వస్తున్నదట. అగ్నిజ్వాల వస్తుంటే మళ్ళా యమభటులు పోయి, యమధర్మరాజా సామాన్యుడు కాడు మార్కండేయుడు, మహాతపస్సంపన్నుడు, అతని దగ్గరికి పోతుంటే అగ్నిజ్వాలలే వస్తున్నాయి సుమా అని అన్నాడు. అనగానే కోపము చేత ఆ మైషము అనేటువంటి యొక్క దున్నపోతు మీద భీకరాకారుడయ్యి వస్తున్నాడు. ఏ విధంగా కాలపాశం తీసుకున్నాడు. కాలపాశము తీసుకొని వెంటనే ఆ కాలపాశము తీసుకొని చక్కగా మార్కండేయుడు ఉండేటువంటి యొక్క స్థలంకి వచ్చిండు. అక్కడ ఏం జరుగుతున్నది? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే శబ్దం వస్తున్నది. ఎప్పుడు ఓం నమః శివాయ అని శబ్దం వస్తుంటే ఎన్నిసార్లు కాలపాశం వేసినా కానీ ఉల్టా తిరిగి వస్తున్నదట. భక్తి గట్లుండాలి, భక్తి గట్లుండాలి. ఇక ఈ పొద్దు రేపు భక్తి అట్లా లేదు. గుడికాడికి పోతున్నారు, ఇక ఒక పిల్లలు గిట్ల గిట్ల అంటారు, గిట్ల గిట్ల అంటే గిట్ల 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 అంటారు, చేతులు జోడియ్యారు, చేతులు జోడియ్యారు, చేతులకు గాజులుండయి. దయచేసి నేను చెప్తున్నా, ఈ 3 రోజులు 4 రోజులు మహాత్ములు ఎందరో వస్తుంటారు, నెత్తి ఇరబోసుకొని ఉండకండి, జడలు కట్టుకోండి, చేతికి గాజులు పెట్టుకోండి. మాధవానంద స్వామి వస్తే అతను భిక్ష కూడా, అతడు ప్రసాదం కూడా పెట్టడు జడ వేసుకొని పిల్లకు. నొసటకు బొట్టు, చేతికి గాజులు, ఇవన్నీ మన యొక్క సంస్కృతి. అందుచేత ఇటువంటి యొక్క లక్షణంలో మీరందరూ కూడా రేపటి నుంచి జడలు వేసుకోండి, చేతికి గాజులు పెట్టుకోండి. అందుచేత ఇట్లున్నది. ఇక ఇప్పుడు ఏమున్నదంటే, ఇక ఇప్పుడున్నది, ఇప్పుడు ఆమె ఈ ముంగటున్న ఆమె ఏమో అనుకుంటున్నది, ఎప్పుడు హరికథ అయిపోతుందో ఏమో. నేను పోయి సీరియల్ చూస్తుంటే అయితే ఒక 100 ఏళ్ళ ముసలమ్మ, ఎప్పటికి ముసలోళ్ళందరూ ఇట్లా కుర్చీలు వేసుకొని సీరియల్ చూస్తుంటారు. సీరియల్ చూస్తుండగా చాకుతోటి ఇట్లా పొడిచినట్టు అయి తర్వాయి భాగము అంటారు. ఇక ఆమెకు తెల్లని దాకా నిద్ర పడతాను తొట్టు, ఇక నిద్రనే పట్టదు. ఇక ఏమాయరా సస్యనా బతికనా ఎక్కడదమ్మా, ఇదంతా మిథ్యావాసన. భగవంతుని యొక్క నామస్మరణ చేసిన వాడు ఎన్నడూ చెడిపోడు. ఇటువంటి యొక్క నామస్మరణం ధన్యోపాయం నైపశ్యామో భవతరణి. సంసారం అనేటువంటి యొక్క మాయసాగరం నుండి భగవంతుని యొక్క నామస్మరణ చేసిన వాడు ధన్యుడు. అంతకంటే మనకు ఇంకా ఎక్కువేమీ లేదు. మనం తీసుకుపోయేది ఏమున్నది? ఒక
పెద్ద మనిషి చచ్చిపోయిండట. ఆయన మస్తు సంసారం చేసిండట. ఆయన నడుముకు బెత్తడు ఎండుకొలుచున్నదట. ఎండుకొలుచుంటే ఏం చేసిండట, ఆమెకు ఒక బిడ్డే, అతనికి ఒక బిడ్డే, ఒక కొడుకు. ఇక అతను మంచి పెద్ద పెద్ద మనుషులంతా తీసుకొని పోతుర్రట. పోతుంటే ఇంగ్లం పట్టినవాడు ఏమనుకుంటున్నాడు, మా చెల్లెలకి ఇస్తారో ఈ గొలుసు మా అయ్యేది శిరసగం చేస్తారో అని ఇంగ్లం పట్టినవాడు పోతున్నాడట. వెనక బిడ్డే మొత్తుకుంటున్నది, మా అన్నకి ఇస్తారా నాకు ఇస్తారా అని వెనక బిడ్డే మొత్తుకుంటున్నది. ఇవి ఆశాజీవులు, ఇవి మొత్తుకుంటున్నది. మళ్ళా ఎప్పుడు ఆ తింపుడు గలంకాడ ఉన్నాయన్ని తీసి ఆ పెద్ద మనిషికి నరసింహులు స్టేటస్ వంటి ఆయనకి ఇచ్చినాక వెనక మొత్తుకునేట ఏమంటున్నట, ఏ అక్కను ఇంటికాడ ఉంచిరు, తాళం బాగేసిండ్రా, ఇంతోటి పనేం లేకుండా అయిపోయింది, రజారామచంద్ర భగవానికి జై. ఇవి ఏమంటారంటే వాసనత్రయాలు అంటారు. అందుచేత ఆ మార్కండేయుడు దివ్య తపస్సు చేత మహాసాధన చేత చేస్తుంటే యమధర్మరాజు కాలపాశం వేసినా కానీ కించుగా తలుగుతలేదు. అప్పుడు ఒకసారి వెంటనే ఆ కాలపాశమును వేసేటువంటి ఒక సమయంలో ఆ మార్కండేయునికి లింగానికి పడ్డది. ఎప్పుడు ఆ మార్కండేయునికి ఆ లింగముకు పడ్డదో కైలాసంలో పరమేశ్వరుని మెడకు ఉన్నదట. ప్రళయం అవుతున్నదట, భూమి కదులుతున్నదట, భూమి జంకుతున్నది. అప్పుడు వెంటనే నారదుల వారు, అయ్యా ఇది ఏమో ప్రళయము, ఏమి ప్రళయము నారద అన్నాడు. అనగానే బ్రహ్మదేవుడు అన్నాడు, నారదా ఇది ఏం ప్రళయం అన్నాడు. మార్కండేయుడు అనేటువంటి యొక్క మహాభక్తుడు పరమేశ్వరుని యొక్క ఆత్మ అటువంటి యొక్క లింగాన్ని కౌగలించుకున్నాడు. ఆ కౌగలించుకొని అటువంటి యొక్క కౌగలించుకొని ఆ యొక్క ఆ లింగాన్ని కౌగలించుకొని యమధర్మరాజు కాలపాశం వేయగానే ఏమంటున్నాడు, ఏమి సేతురాలింగా యమనందు నయ్యయ్యో, ఏమి చేసిన నీదు మాయా ఎవ్వరికి తెలియదాయా, ఏమి చేసిన నీదు మాయా ఎవ్వరికి తెలియదాయా, గంగగోవు పాలు తెచ్చి లింగ పూజలు చేతమంటే ఏమి సేతురాలింగా ఏమానందునయ్యయ్యో, ఏమి సేతురాలింగా ఏమానందునయ్యయ్యో. ఆ యొక్క పరమేశ్వరుని కౌగలించుకున్న కానీ వెంటనే కాలపాశం వేయగానే అప్పుడు పరమేశ్వరుని కైలాసం పోగానే నరదా ఏం జరుగుతున్నదన్న కానీ వెంటనే ఆ పరమశివుడు త్రిశూలము తీసుకొని ఆ యొక్క ఎప్పుడు కౌగలించుకున్నాడో ఆ లింగము లోపల ఆ పరమేశ్వరుడు మార్కండేయుని యొక్క సృష్టి చేత మార్కండేయుని యొక్క సృష్టి చేత ఆ లింగములో నుండి పలిగి వచ్చి ఆ యొక్క యమధర్మరాజుకు ఆ యొక్క త్రిశూలము చేత కూర్చుండు. ఎప్పుడు ఆ త్రిశూలము చేత ఖండించిందో వెంటనే ఆ యొక్క యమధర్మరాజు మూర్ఛపోయిండు. మూర్ఛపోగానే అప్పుడు స్వామి అని వెంటనే సాష్టాంగముగా నమస్కారము చేస్తున్నాడు. ఎవరు? మార్కండేయుడు. సాష్టాంగముగా నమస్కారం చేసి ఆ మార్కండేయుడు ఎప్పుడు నమస్కారం చేసి కానంగానే వెంటనే చల్లగా 100 ఏండ్లు 1000 ఏండ్లు వర్ధిల్లుగాక, కృతాయుగంలో నుండి కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపారము, కలియుగము లోపల నీ యొక్క మార్కండేయుని యొక్క రూపాన్ని విగ్రహాలను ఏ గ్రామంలో కానీ దేవాలయంలో కానీ నీ శివరూపము నుండుగాక. జై మార్కండేయ భగవానికి, రజారామచంద్ర భగవానికి జై. నాయన కొద్దిగా జర మంచినీళ్ళు ఇవ్వండి నాయన.
తండ్రుల యొక్క ఆశీర్వాదం వరకు చక్కగా పోయి ఆ యొక్క తన మృత్యువును జయించినటువంటి వాడు. అందువల్ల అతను ఏమన్నారు? దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. మీరు ఆ ఎన్నుకున్నోళ్ళు ఎవరంటలేనట్టు కొడుతున్నది. ఇప్పుడు తెల్లారితే నల్లాల కాడ ఒక్క ఒక్క కడవకి ఇట్లా పట్టుకొని ఇంకో ఆమెకి ఇట్లా పోయిందంటే పెద్ద లొల్లి పెడతారు. నేనే ముందు పడుతుంటే అని ఇక వీళ్ళు ఇద్దరు కొట్లాడతారు. కొట్లాడి వీళ్ళు ఆయితా పోతారు. ఇక ఇంటల్లో వీళ్ళు వస్తారు. ఇక ఏమే అదే ఇక ఈ మొగోళ్ళు కొట్లాడుతున్నారు, ఆడవాళ్ళు అవతల పడతారు. ఇక కానీ ఈ నోరిచ్చిండు ఏంటికి మందిని తిట్టేదందుక? ఈ చేతులు ఇచ్చిండు మందిని కొట్టేదందుక కాదు, భగవంతుని యొక్క నామస్మరణకే ఉన్నది. భగవంతుని యొక్క నామస్మరణ ఎన్నడు చెయ్యని వాడు చెడిపోతాడు, చేసిన వాడు చెడడు. అందుచేత ఇటువంటి యొక్క భగవంతుని యొక్క నామాన్ని జపించి 84 లక్షల జీవరాశుల్లో ఈ మానవ జన్మ ఒకటి. ఇది వచ్చింది. ఇక ఏమున్నా ఇప్పుడే చదువుకున్నాలే. ఏం చదువుకుంటాం? బంగారమా? కాదు, బంగారం కూడా లేదు. ఇక ఇప్పుడు అది ఉండదు. కానీ మనము చేసినటువంటి యొక్క పుణ్యము, తల్లిదండ్రుల యొక్క సేవ, అత్తమామల యొక్క సేవ. ఇప్పుడు ఎవరు చేస్తలేరు అత్తమామల సేవ? ఎక్కువ తక్కువ అంటే అనాథాశ్రమములకు, లేకపోతే 4 కొడుకులుంటే ఇక ఈ మాయ బొమ్మ తిరుగుతుంటుంది ఈ కొడుకు దగ్గరికి ఆ కొడుకు దగ్గరికి. నెల అయిపోగానే వస్తుంటే వస్తున్నాడు చూడు బస్తా పట్టుకొని అంటారు. నిజమేనా? ఇగో ఇట్లున్నది. అందువల్ల కాబట్టి అత్తమామల సేవ, తల్లిదండ్రుల యొక్క సేవ చేసిన వాడు ఎన్నడూ చెడిపోడు. ఒక ఆమెకు ఒకడే కొడుకట. కొడుకైతే ఏం చేసిందంటే కలెక్టర్ దాకా చదివించిందట. భర్త లేడు, కలెక్టర్ దాకా చదివించింది. కలెక్టర్ దాకా చదివించినాక ఏం చేసిందట, మంచి ఇంటికి వెళ్ళి ఒక పిల్లని తెచ్చింది, పెళ్లి చేసింది. ఆ పిల్ల ఎటువంటిదంటే కుర్చేసుకొని కూర్చుండేది, టీవీ సీరియల్ చూసేది. ఇట్లున్నది ఆమెది. ఆమె అత్త రాగానే ముఖం ఇట్లా పెట్టాలి. కానీ ఎప్పుడు కూడా అత్త యొక్క బట్టలు కూడా ఉతకనటువంటి యొక్క తల్లి ఆ మహాత్మురాలు. ఇతను ఏం చేయాలి? నారాయణఖేడ్లో డ్యూటీ చేయాలి, చక్కగా శంకరంపేట పోవాలి. ఇట్లా ఉన్నది. అతడు కలెక్టర్ అయ్యిండు, కానీ లోపటంతా ఏమయ్యో వచ్చినవా? ఏమమ్మా మరి ఏం? ఇగో మీ అత్తతోటి నా వల్ల కాదు, మీ అత్త బట్టలు వాసన వస్తాయి, నేను ఉతుకా. మంచిది. మరి ఏమి లేదు, ఆమెకు నువ్వు నాకు కండ్ల పడకుండా చూడు అని. ఇట్లా ఏం చేయాలి? చూడు, మహాత్మురాలు ఆమె, మహాతల్లి. అప్పుడు మరి ఏం చేయమంటావు మా అమ్మను? ఏమీ లేదు, ఆమెను యాత్రంట తీసుకుపోయి తంతెల మీదకి వెళ్ళి నూకి ఆమె గుండెకాయ తెస్తే నేను ఆనందపడతా అని. అతను మంచి మేధావి, లోపల బాధపడుతున్నాడు. దీని మాటలేందని సప్పుడు తాకుకున్నాడు. ఒకనాడయింది,
రెండో రోజు అయింది, మూడో రోజు, ఏమయ్యా నేను చెప్పింది యాది మర్చినవా? ఏమే నువ్వు చెప్పింది ఏమి లేదు, మీ అమ్మను తీసుకొని యాత్ర అంట పోయి తంచెల మీదకి వెళ్ళి నూకి ఆ గుండెకాయ తెచ్చి నాకు చూపిస్తే నేను ఆనందపడతా అని. ఎట్లా ఉన్నది కోడలు? చాలా బాగున్నదిలే అమ్మా, అట్లా ఉన్నది. కానీ అప్పుడు ఈ మహానుభావుడు అనుకున్నాడట, ఈ యొక్క దేహము, ఈ శరీరము అశాశ్వతమైనది. కానీ కలెక్టర్ అయినా మంచి సాత్వికుడు అతను. ఈ దేహము అశాశ్వతమైనది, దీనికోసము ఈ కామాతురానాం నయవన్న లజ్జ, భార్య అనేటువంటి ఒక వ్యామోహంలో ఉన్నవాడు మా తల్లి బతుకుతే 5 ఏళ్ళు బతకొచ్చు, కానీ ఇంకా ఈ పిల్లల ఈ పెండిళ్ళు చెయ్యాలి, సంసారం చెయ్యాలి అని బాగా ఆలోచన చేసిండట. ఏమన్నా కానీ మా తల్లి యొక్క జీవితం ఏమవుతుందో, కానీ భార్య చెప్పినటువంటి ఒక మాట విన్నాడు. ఏమన్నవే? ఏమీ లేదు, మీ తల్లిని తీసుకొని పోయి యాత్రంట తీసుకుపోయి తంతెల మీదకి వెళ్ళి నూకి ఆ గుండెకాయ తెస్తే నేను ఆనందపడతా అని అనగానే అప్పుడు కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి ఈ మహానుభావునికి. అయ్యో ఏమి బాధ ఇది అని మహానుభావుడు సరే అన్నాడు. సరే అనగానే ఈ కోడల్దానికి మహా సంతోషమవుతుందట. అబ్బో నా మొగడు నాకు చెప్పినట్టున్నాడు, అందువల్ల ఇప్పటి స్వభావం అంతా అట్లనే ఉన్నది. ఇక నన్ను తిడతారో లేకపోతే రేపు పొద్దుగల అంటారో ఇక నేను. అందుచేత ఎప్పుడు ఆ యొక్క మాట విన్నాడో అప్పుడు మంచిది. తల్లి ఏం చేస్తున్నది? జొన్నలు వేరుతున్నది. అమ్మా ఏం బిడ్డ? కానీ లోపట కలకల ఉన్నది కొడుకుకు. అమ్మా మనం వచ్చే ఆదివారం యాత్రకు పోదాము అని. యాత్రకు పోదాం అనగానే ఆ ఎడ్డి తల్లికి మహా సంతోషమవుతున్నది, మహా సంతోషమవుతున్నది. ఇక అక్కలకు పోయి చెప్తున్నాడు, నా కొడుకు ఎల్లుండి కుంభమేళకు తోలుకపోతాడట, కుంభమేళకు తోలుకపోతాడట, కాశీకి తోలుకపోతాడట, ప్రయాగరాజ్ తోలుకపోతాడట, అయోధ్య తోలుకపోతాడట. నిన్న మొన్న అదే లొల్లి అయింది కదా, నిజమేనా? ఇక వెంటనే ఆమె ఇంటింటికి చెప్తున్నది. చెప్పి మహానుభావుడు అనుకుంటున్నాడు, లోపల దుఃఖం వస్తున్నది. ఆదివారం వచ్చేసింది. ఆదివారం రాగానే ఈ తల్లి అన్ని బట్టలు మరక పెట్టింది, కొడుకు బట్టలు కూడా మరక పెట్టుకొని ఒక బ్యాగు తయారు చేసుకున్నది. బ్యాగు తయారు చేసుకున్నాగానే ఇక ఇంట్లో ఆమెకి ఎట్లున్నది? పీడబోతున్నది అనుకుంటున్నది. ఎవరంటున్నారు? కోడలు. ఏమనుకుంటున్నది? ఇక మా ఎత్త పీడ అయితే పోతున్నది అనుకున్నారు. చక్కగా తిరుపతి కాళహస్తి తిరుపతి కాళహస్తి ఇటువంటి యొక్క దేవతా గుళ్ళన్ని దింపుతున్నాడు. తింపుకుంటూ శ్రీశైలం వచ్చిండు. శ్రీశైలం వచ్చి పరమేశ్వరుని యొక్క అభిషేకాలు తల్లి కొడుకులు ఇద్దరు చేసిండ్రు. చేసిన తర్వాత మళ్ళా చేసిన తర్వాత ఎప్పటికీ శ్రీశైలం పోతే పాతాళ గంగల స్నానం చేయకుండా నెత్తి మీద నీళ్లు కొట్టుకొని రావాలనంట ఇప్పటికి కూడా. అయితే ఆ తల్లిని తీసుకొని చక్కగా తంతెలు దిగుతున్నాడు. ఆ తంతెలు దిగేటప్పుడు భార్య చెప్పినటువంటి ఒక మాట యాదొచ్చింది. ఎప్పుడు భార్య చెప్పినటువంటి యొక్క మాట యాదొచ్చిందో వెంటనే క్రోధం అనేటువంటిది, కామ క్రోధ మోహ లోభం అనేటువంటి యొక్క అందులో క్రోధం అనేటువంటి యొక్క క్రోధం వచ్చేసింది. ముంగట
అప్పుడు మహానుభావుడు ఏడ్చుకుంటూ క్రోధం అనేటువంటి యొక్క భార్య చెప్పినటువంటి యొక్క మాట విని తల్లి ముంగట పోతున్నది. తల్లి ముంగట పోతుంటే వెనుక కొడుకుకు క్రోధం అనేటువంటిది రాగానే జై రజారామచంద్ర భగవానికి జై వెంటనే ఈపుల చెయ్యేసి ఎప్పుడు నూకిండో గిరగిరగిరగిరగిర తంతెల మీదకి వెళ్ళి బొలురుకుంటూ కింద పడిపోయి మూర్చపోయింది. భార్య చెప్పిన మాట విని వెంటనే తన దగ్గర ఉన్నటువంటి యొక్క చాకును తీసుకొని డొప్ప గిన్నెలో ఆ గుండెకాయను తీసుకొని, గుండెకాయ తీసుకురమ్మన్నాడు కదా, తీసుకురమ్మన్నది కదా, ఆ గుండెకాయను తీసుకొని తంతెలు ఎక్కుతున్నాడు. బిడ్డా బిడ్డా తంతెలెక్కుతున్నావు కానీ కాలు జారి పడగలవు బిడ్డా, ఈ గుండెకాయను మంచిగా చూపి బిడ్డా అని ఆ యొక్క తల్లి యొక్క గుండెకాయ డొప్ప గిన్నెలో మాట్లాడుతున్నాదట. అమ్మా, తల్లి ప్రేమ అంటే ఇటువంటిది. గుండెకాయనే అటువంటి యొక్క నేను క్రోధము చేత ఎప్పుడు తంతెలు దించి అటువంటి యొక్క పడిదో అటువంటి యొక్క చాకు చేత డొప్పల గిన్నెలో తీసుకున్నాను కాబట్టి ఎంత పాపినైతే అని అప్పుడు ఆ యొక్క గుండెకాయను ఎప్పుడు గుండెకాయ మాట్లాడిందో ఆ గుండెకాయను మళ్ళా అమర్చిపెట్టి మహానుభావుడు రోధిస్తున్నాడట. ఏమని చెప్పుదు అమ్మా, నేనేమని చెప్పుదు అమ్మా, మాయలో పడి తిని అమ్మా నా మమకారంబున అమ్మా, భార్య అనే కామము చేతను మాయల పడి తిని అమ్మా, నేను మాయల పడి తిని అమ్మా, ఏమి చెప్పుదును అమ్మా, నేను ఏమి చెప్పుదును అమ్మా అని ఏడ్చి ఆ శ్రీశైలంలో పట్నే ఆ యొక్క మహానుభావుడు ఎప్పుడు ఆ గుండెకాయను మళ్ళీ అమర్చించి పూర్వజన్మ సుకృతంలో అప్పుడు ఆ శ్రీశైలంలో గంధము చెక్కల మీద దహన సంస్కారాలు చేసిండట. రజారామచంద్ర భగవానికి. అందుచేత మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి ఒక నాలుగుల్లో ఇవి ఉన్నాయి. కాబట్టి మనము ఇటువంటిది ఉంది. చూడండి, బ్రహ్మకపాలము. బ్రహ్మకపాలం అంటే బ్రహ్మత్య మహాపాతకము యొక్క చరిత్ర చెప్పి నేను ముగిస్తాను. బ్రహ్మత్య మహాపాతకం యొక్క ఇది ఎప్పుడు కూడా ఈ కథను వినలేరు. ఇటువంటి యొక్క చరిత్రను మీ ముందుంచుతున్నాను. ఒకనాడు పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరు కైలాసంలో కూకున్నారట. ఎప్పుడు కూడా పార్వతీదేవి నోట గిట్లా ఏదన్నా మాట వచ్చిందంటే ఏదన్నా ప్రళయమన్నా అవుతుంది. పార్వతి మాట అంటే అది ఏదన్నా ఒకటి జరుగుతుంది. పరమేశ్వరుడు కూకున్నాడు. పరమేశ, ఏమీ లేదు, కార్తీక పౌర్ణమి నోము ఉన్నది, సరస్వతిని లక్ష్మిని పిలుచుకొని మనము ఈ యొక్క కార్యం చేస్తాము. కార్తీక పౌర్ణమి నాడు నువ్వు పిలుచుకరమ్మా అని అన్నాడు. అనగానే పరమేశ్వరుడు అన్నాడట, పార్వతి నీకెందుకు బుద్ధి పుట్టిందమ్మా, ఇది ఎవరి కార్యం వాళ్ళే చేసుకుంటారు, నీకెందుకు పుట్టింది కాదు. పరమేశ, నీవు తొందరగా పోయి ఈ ఆయనమిచ్చి కార్తీక పౌర్ణమి నాడు ఆ యొక్క సరస్వతిని లక్ష్మిని రమ్మను. ఎప్పుడు ఆ మాట అన్నాడో పరమేశ్వరునికి లోపల బాధ అవుతున్నది. ఇది ఏమి ప్రళయమో, పార్వతి యొక్క ఆదిశక్తి రూపంలో ఏమి ప్రళయం జరుగుతుందో ఇక కాదు అని అనుకొని మహానుభావుడు బాధపడుతున్నా. పరమేశ వెళ్ళు అన్నాడు. ఏ నంది ఉన్నవా, ఇక్కడ రా అన్నాడు.
అనగానే నంది వచ్చేసి పోతున్నాడు, చక్కగా బ్రహ్మలోకం పోతున్నాడు. నీవే నీవే నీవేనా, నిజ స్వరూపము నీవేనా, పరబ్రహ్మవు నీవేనా, లీలా బ్రహ్మవు నీవేనా, విరాట్ బ్రహ్మవు నీవేనా, విశ్వస్వరూపము నీవేనా అని మహానుభావుడు ఆ బ్రహ్మలోకం పోయిండు. బ్రహ్మలోకము పోగానే ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ, కానీ బ్రహ్మదేవునికి 5 తలలుండే. 5వ తల నుండి 4 తలలు మంచి బాగా ఉన్నాయి. 5వ తలల నుండి గాడిద ఏ విధంగా ఒరుతుందో అదే విధంగా శబ్దం ఈయనొస్తుందట. అరే పరమేశ్వరుడు చూసిండు, ఇదేమది బ్రహ్మదేవుని యొక్క 5వ తల నుండి గార్ధవ శబ్దం ఈయనొస్తున్నది, ఏమి మాయా అని ఇది సృష్టికి అరిష్టము అనుకున్నాడు. ఇది సృష్టికి ఉండద్దు, బ్రహ్మదేవుని యొక్క 5వ తల ఉండద్దు, గార్ధవ శబ్దం ఈయనొస్తున్నది, సృష్టికి అరిష్టం అన్నాడు. వెంటనే పరమేశ్వరుడు ఆ యొక్క త్రిశూలము చేత రజారామచంద్ర భగవానికి జై అని త్రిశూలము చేత ఆ గాడిద వలినటువంటి యొక్క శబ్దం ఉన్నటువంటి యొక్క కంఠాన్ని వెంటనే నరికిండు. ఎప్పుడు గిర్రున నరికిండో చక్కగా ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క ఆ 5వ తల వచ్చి పరమేశ్వరునికి అంటుకున్నది. ఎట్లా చూడుండి, ఏది జరిగేది ఉన్నదో వెంటనే గిర్రున తిరిగి ఆ యొక్క అరిచేతిలో అంటుకున్నది, పీక్తబోతలేదు. ఏ తీరుగా నన్ను దయచూచెదవో ఇన వంశోత్తమ రామ, నా తరమా భవసాగర మీదను నలినదలేక్షణ రామ, ఘోరమగు ఈ బ్రహ్మ కపాలము ఎట్లు పోవురా రామా, ఏ తీరుగా నన్ను దయచూచెదవో ఇన వంశోత్తమ రామ. శ్రీమన్నారాయణుడు పరమేశ్వరుని కొలుస్తాడు, పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుని కొలుస్తాడు. ఈ యొక్క బ్రహ్మకపాలం ఎట్లా పోతుందని బాధపడుతున్నాడు. చక్కగా లాభము లేదు, ఇక నేను వైకుంఠానికి పోయేది అవసరం లేదు, ఈ బ్రహ్మత్య మహాపాతకం ఉన్నదని ఆయనత ఇట్లా ఈ విధంగా చేయిల వెనుకకు పెట్టుకున్నాడు. చక్కగా కైలాసం పోతున్నాడు. ఏమయ్యా, ఏమో నీ చేతికున్నది వెనుకకు చేయి పెట్టినావు అని అంటున్నాడు. అనగానే వెనుకకు చేయి పెట్టినావు అనగానే పార్వతి నేను వద్దనంగా ఆ యొక్క బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుని యొక్క 5వ పూరే గార్ధవ శబ్దం వినరాగానే తలను నరికిన, గిర్రున వచ్చిన చేయి కంటింది సుమా అన్నాడు. అంబర తండ్రి, బ్రహ్మత్య మహాపాతకము తీసుకొని వచ్చినవు, ఈ కైలాసమంతా పాడైపోతుంది, వెళ్ళు వెళ్ళు అని ఎల్లగొడుతున్నది. ఇక మంచి పని చేస్తే మంచిగా 20 తులాల బంగారం పెట్టి మంచిగా చేస్తే ఏమన్నది. ఇక లటక్కున ఒక్కనాడన్న జరంత మందు తాగి గిట్ల 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 పోతే, ఓ అక్క మా ఆయన మున్పటి వాళ్ళు ఉన్నాడు అనుకుంటున్నావా, ఓ అయ్యో ఎట్లనో తిరుగుతున్నాడు చూడు, ఏ దేశం అంతా చెప్తుంది, కానీ 20 తులాల బంగారంది చెప్పది. అట్లనే ఆ విధంగా ఆ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఎల్లగొడుతున్నది. ఉండలేదు, ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, ఈ బ్రహ్మత్య మహాపాతకం తీసుకొని నువ్వు కైలాసానికి వచ్చినవు, వద్దు, ఈ బ్రహ్మత్య మహాపాతకము పోయిందాకా ఈ యొక్క కైలాసంలో ఉండరాదని మంది మాగదులను పిలిచిండ్రి. అయ్యా ఇక రా అన్నాడు. అనగానే మంది మాగదులు వచ్చిండ్రు, ఎల్లగొడుతున్నారు. ఎల్లగొడుతుంటే మహానుభావుడు అనుకున్నాడు, ఈ నేను వద్దనగానే అప్పుడు పరమేశ్వరునికి
స్వయంభుగా కాశీపట్టణంలో లింగరూపమయ్యేటువంటి యొక్క అవతార దశ వచ్చిందట. ఎప్పుడు ఈ పార్వతి ఆ కైలాసం నుండి ఎల్లగొట్టిందో చక్కగా మహానుభావుడు అయ్యా ఇగరా నువ్వే ఎవరానే అంటుకుంటున్నది. మహానుభావుడు అన్ని సముద్రాలు మునిగిండు, బ్రహ్మ కపాలం పోతలేదు అనుకున్నాడు. ఏ తీరుగా నన్ను దయచూచెదవోయిన వంశోత్తమ రామా, నా తరమా భవసాగర మీదను నలినదలేక్షణ రామ. ఘోరమగు ఈ బ్రహ్మ కపాలము ఎట్లు పోవురా రామా, ఏ తీరుగా నన్ను దయచూచెదవోయిన వంశోత్తమ రామ. మిట్ట మధ్యాహ్నం అయింది. మహానుభావుడు ఆకలి అవుతున్నది. పరమేశ్వరునికి ఒక అడవిలో నుండి పడిపోతున్నాడు. పడిపోతుంటే ఒక బక్క ఆయన నాలాకనే ఇట్లా చిటికెల చేతిలో పట్టుకున్నాడు. పట్టుకొని నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో, గిరిజానందన నమో నమో నారాయణ తే నమో నమో, నారాయణ నారాయణ అని పరమేశ్వరునికి అయ్యా ముఖం చిన్నపోయిందేమే, చెయ్యి గట్ల పెట్టినవు, పరమేశ నీ ముఖం చిన్నపోయింది అన్నాడు. అని ఆ పరమేశ్వరుని నారదుల వారు ఎదురయ్యిండు. ఎదురుగానే ఏమన్నాడు, పరమేశ బ్రహ్మత్య మహాపాతకము, ఇటువంటి యొక్క నారద బ్రహ్మత్య మహాపాతకం నా అరిచేతిలో ఉన్నది. అబ్బా నీవు ఈ బ్రహ్మత్య మహాపాతకము భూమికి ఉండద్దు. బ్రహ్మత్య బ్రాహ్మణత్య గోహత్య స్త్రీహత్య శిశుహత్య అనేటువంటి యొక్క పంచమహాపాతకాల లోపట బ్రహ్మత్య మహాపాతకము నాయనా నువ్వు నాకు అంటకు, ఇక నీతోటి నీ సోపతి నాకు వద్దు అని నారదుల వారు గేలి చేస్తున్నాడు. నారదుల సంగతి మనకు కూడా తెలిసే. వెంటనే నారదా సచ్చిన పాముని ఎందుకు చంపుతావయ్యా, ఏమీ లేదు, నీవు అటువంటి యొక్క సచ్చిన పాముని ఎందుకు చంపుతావు, నాకు ఉపాయం చెప్పు అనగానే నీకు ఒక ఉపాయం చెప్తా సుమా. ఏమీ లేదు, ఈ బ్రహ్మత్య మహాపాతకము శ్రీమన్నారాయణుడికి 12 దర్వాజలున్నాయి. జంగమ వేషం వేసుకో, చక్కగా జంగమ వేషం వేసుకొని ఆ యొక్క కడప లోపల భిక్షం తీసుకో. అమ్మా ఈ కలియుగం లోపల కడప లోపల భిక్షం తీసుకోవద్దు, పెట్టొద్దు, కడప దాటి పెట్టాలి. ఇంకొకటి రాత్రిపూట దోస్తాన్లకు మీ ఆయన వస్తాడు, పైసలు ఇవ్వమంటాడు, ఆ బీరువా నుండి పైసలు ఇవ్వనియకూడదు. బాగా చెప్తున్నావు అంటే ఎందుకు అంటే లక్ష్మి తొలగిపోతుందట. అర్ధమ్మ రాత్రి కానీ ఏ రాత్రిగా రాత్రిపూట చూడండి, బిజినెస్ అయినాక రాత్రిపూట కూడా సావుకారులు నేను తెల్లారి ఇస్తాము అంటారు, కానీ పగలే చేస్తారు వ్యాపారం వాళ్ళు, తెల్లారి ఇస్తారు. అట్లనే ఆ విధంగా రాత్రిపూట పైసలు ఇవ్వకండి. ఇక ఇంకొకటి బాగున్నదమ్మా, ఏం చేస్తారు, మంచిగా తలంటూ స్నానం చేసుకొని చక్కగా భర్త దగ్గరికి లాడుకు వస్తారు. వచ్చి ఏమయ్యా పోయిన నెలలా నాకు నెక్లెస్ చేపిస్తానంటివి కదా, నువ్వు మాట తప్పుతావా అని నెత్తి ఎంటికలు చిటా చిటా ఇట్లా చేస్తాడు. ఆ ఎంటికల నీళ్ళు గిట్లా భర్త యొక్క బట్టల పైన కానీ భర్త పైన ముఖము పైన గిట్లా పడితే 15 రోజుల శూన్యం. ఇది దేవి పురాణంలో ఇటువంటి యొక్క శివపురాణంలో ఉంది. అందువల్ల
ఇటువంటి పని చేయకూడదు. తలంటూ స్నానం చేసుకుంటారు, వస్తారు, వచ్చి దగ్గర కూకొని ఎంటికలు దులుపుకుంటారు, సంసారం సంగతి మాట్లాడతారు. అది మాట్లాడరు, తప్పు. రాత్రిపూట పైసలు ఇవ్వకండి, కడప లోపల భిక్షం పెట్టకండి అనగానే ఈ మహానుభావునికి నీవు వైకుంఠము రమ్మన్నాడు. వైకుంఠము రమ్మని చక్కగా మటక్కున మాయమైండు నారదుల వారు. చక్కగా అయ్యా అయ్యా వస్తున్నాడు. ఎవరు? పేటీ తెప్పియకపోతివి, తబల తెప్పియకపోతివి, ఒక కంఠం చేత ఒలిపిస్తున్నారు మా నరసన్న. అందువల్ల అయ్యా చూడు సుమా, ఆ యొక్క బ్రహ్మత్య మహాపాతకం పరమేశ్వరుడు తీసుకొని వస్తున్నాడు. అరిచేతిలో బ్రహ్మత్య మహాపాతకం ఉన్నది సుమా, నేను చెప్పేది చెప్తా, జాగ్రత్త సుమా, నేను చెప్పేది చెప్పినా చూడు అంటనని ఆ నారదుల వారు పోయి ఒక గుట్ట మీద కూకొని నామస్మరణ చేస్తున్నాడు. ఇతను ఏం చేసిండు? ఈ యొక్క పరమేశ్వరుడు అజినాషాఢధరుండు, ఇవన్నీ పేటి మీదనే పోతాయి. అజినాషాఢధరుండు ప్రౌఢతరాది భాషాది ప్రగల్భుడు నీరజబంధు ప్రతిమాన తేజుడు జటారాజ్యక్షటా తామ్రజుడు మూర్తజుడేకాకి వటుండు బ్రాహ్మణుండు విశ్రామార్తమున్ బోలే నా త్రిగ జన్మమూర్తి సన్నిధికి నే తెంచి వహనంతంబునన్. జై మార్కండేయ భగవానికి. నిద్ర ఈ ఒకటి నిద్రాదేవి ఉంటుంది. నిద్రాదేవి దోమాదేవి ఇద్దరు దోస్తాన్లట. ఇవి ఇద్దరు దోస్తాన్లట. మరి నువ్వేడుకోవద్దా ఏమే మరి ఇవాళ ఎట్లా అని. ఇగో ఏం లేదు, మార్కండేయ దేవాలయం కాడ కొన్యాల రామరెడ్డి హరికథ చెప్తున్నాడు, నేను వండబెడతా. ఇక ఏమి లేదు, ఆ ఊరి చివర ఆ విలేకరి మాణిక్య ప్రభు 10 మందిని తీసుకొని ఆడ ఇసుపేట ఆడతాడు. ఇక నువ్వు పోయి ఆడ దోమవు, నువ్వు గర్వు, నేను ఈడ అందరిని వండబెడతా అని ఆ నిద్రాదేవి ఈడ ఒప్పుకున్నది. అందరూ అంటున్నారు, కొనకు నాకు మైకే చిక్కింది చేతికి, మీరంతా అంటున్నారు. అక్కడ దోమాదేవి పోయింది. ఈ మాణిక్య ప్రభు చాలా హుషారోడు, జాగ్రత్త విలేకరి, నారాయణకేట్ల లేడు అసుంటే ఆయన. అయితే ఏం చేసిండు, ఆకులేస్తున్నాడు, దోమచ్చి కరవ పోయింది. అబ్బర తండ్రి దోమచ్చరా అని దోమను చంపబోయిండట. ఇంత దోమ దింకపోయింది. చక్కగా ఈడుకొచ్చింది. ఈడుకొచ్చేటకల్లా ఎట్లా ఉన్నారంటే అందరూ నిద్రాదేవి వండబెట్టింది. దోమాదేవి అన్నట నువ్వు ఏంటికి వచ్చినావు అని. ఏమి లేదు, అక్కడ మహా హుషారుతోటి ఇస్పెట్ అయితే జోర్దార్ ఆడుతున్నారు, కానీ ఈడ ఇంతమంది వండబెట్టినవు అని నిద్రాసక్తులు సహింపరక్కడ నీ చేతులు ఎట్లా ఆడను నిద్ర రానియకుండి. నిద్ర వచ్చిన వాళ్ళకు నా చేతులు లేబట్టుండి వస్తున్నా ఆ నిద్ర. అందుచేత అప్పుడు ఎప్పుడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉన్నాడు, 12 దర్వాజలలో ఉన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు పోతున్నాడు. ఏ విధంగా పోతున్నాడు? శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధరా, శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర, గంగాధరా గౌరీవర గంగాధరా గౌరీవర అని చక్కగా పోయిండు. ఆ యొక్క భిక్షాటనకు పోగానే లక్ష్మి, ఆ యొక్క లక్ష్మీదేవి చూసింది. బంగారు ఛాయ రూపంబునం ఈ శివుడో భవుడో ఎవరో భిక్షకుడు వచ్చే ఈ ప్రసాదంబును గైకొనెదన్ అని లక్ష్మీదేవి దఠాలన వెళ్ళి ఆ యొక్క
పండ్లు ప్రసాదం అంతా తీసుకొని వస్తుందట. తీసుకొని రాగానే ఆగు లక్ష్మి, ఎవరు కాదు సాక్షాత్ పరమేశ్వరుడే బ్రహ్మత్య మహాపాతకం తీసుకొని వచ్చిండు. ఈ బ్రహ్మత్య మహాపాతకం వల్ల మన యొక్క వైకుంఠము ఇదైతుంది. కడప లోపల భిక్షం తీసుకున్నందుకు ప్రయత్నం చేస్తున్నాడు. పెట్టకు లక్ష్మి, భిక్ష పెట్టకు మని అన్నది. ఇక మొగడు చెప్పినాక పెళ్ళాం పెడుతుందా? ఏం చేయాలి, మా ఆయన వద్దన్నాడు, నేను పెట్టలేను అంతే అంటారు కదా. వాల్మీకి అయితే పెట్టరు కదా. వెంటనే మహానుభావుడు ఆ 12 దర్వాజలు తిరుగుతున్నాడు. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర గంగాధర గౌరీవర శంభో హర హర శంభో మహాదేవ అని ఎప్పుడు ఆ యొక్క అన్నాడో వెంటనే పరమేశ్వరునికి కోపం వచ్చింది. ఏ లక్ష్మి, నేను ఏ విధంగా నేను 12 దర్వాజలు తిరిగినానో కలియుగంలో మానవులు బాదారున నీ ఫోటోలు పెట్టి ఈ విధంగానే పూజ చేతురుగాక. దీపావళి నాడు బాదారున ఫోటోలు పెట్టి పూజలు చేస్తారు. నిజమేనా అమ్మా? ఏమ్మా ఎవరు తలకాయ ఊపరా ఇట్లా? అందువల్ల బాదారున అందుచేత ఈ కలియుగం లోపట లక్ష్మీదేవిని దీపావళి నాడు సావుకారులు అందరూ ఆ దుకాణాలలో పెట్టి పూజలు చేస్తారు. నిజమే కదా. అందుచేత ఎప్పుడు ఆ మాట అన్నారు? మహానుభావునికి ఆకలి అవుతున్నది, మిట్ట మధ్యాహ్నమైంది, నోరెండిపోతున్నది. అప్పుడు మహానుభావుడు మళ్ళా కదులుతున్నాడు. కదలగానే నారాయణ నారాయణ నమితభూషణం నారాయణ నారాయణ తత్వమవ్యయం నారాయణ నారాయణ నమితభూషణం నారాయణ నారాయణ తత్వమవ్యయం నారాయణ నారాయణ అనుకుంటూ మళ్ళా ఆ యొక్క పరమేశ్వరునికి ఎదురుంగొచ్చిండు. పరమేశ్వరునికి ఎదురుగా రాగానే వెంటనే పరమేశ నీకు ఏమన్నా భిక్ష దొరికిందా? ఎక్కడ నారదా? భిక్ష తీసుకొని లక్ష్మీదేవి రాగానే ఆ ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఆపిండు. ఇవన్నీ ఈయననే పెట్టినాయి కదా, నారదుల వారు పెట్టినాయే కదా కిటుకులు. ఇటువంటి ఆపిండు. ఇక నాకు భిక్ష దొరకలేదు, ఎట్లా చేయాలి నారదా? మిట్ట మధ్యాహ్నం అవుతున్నది, ఆకలి అవుతున్నది. ఏమీ లేదు. అప్పుడు పరమేశ్వరునికి కాశీపట్టణానికి పోయేటువంటి యొక్క ఆధారం అవుతున్నదట. స్వయంభుగా తెలిసేటువంటి యొక్క అవతరణ వస్తున్నది పరమేశ్వరునికి. వెంటనే మహానుభావుడు భిక్ష దొరకకపోగానే నారదుల వారు అన్నాడు, స్వామి పరమేశ, నువ్వు కాశీపట్టణము పో, ఆ కాశీపట్టణం లోపట నీకు అన్నప్రసాదము దొరుకుతుంది సుమా అని అన్నాడు. ఇక్కడ ఇట్లనే చెప్పిండు. చక్కగా పోయిండు. చక్కగా పోయి అమ్మా అమ్మా నీకే నేను చెప్తున్నా చూడు సుమా, పరమేశ్వరుడు బ్రహ్మత్య మహాపాతకం తీసుకొని వస్తున్నారు. మీరు కాశీపట్టణం అంతా ఎవరు భిక్ష పెట్టకుండి రజారామచంద్ర భగవానికి జై. ఎట్లున్నది బాగా? ఇక మొత్తము ఇవ్వుకుంటారు. అందువల్ల ముగ్గురు కూకున్న తాన 300 మంది లొల్లి అవుతుంది ఆడవిల్లది. మేము అంతమంది కూకున్నా మా వాళ్ళది లొల్లి ఉండదు. అంటే నువ్వు వాళ్ళది కైతున్నావు అంటే సహజమే, అది అట్లనే ఉంటుంది. వెంటనే ఏం చేసే, ఓ ఎక్క ఎవరో భిక్షకుడు వస్తాడట, మనం ఈరోజు మహాపాతకమట, ఆయన ఏమదో బ్రహ్మకపాలం తీసుకొని వస్తున్నాడట, బ్రహ్మత్య మహాపాతకం ఉన్నదట, ఆయనకు భిక్ష పెట్టకుండాని మొత్తం ఈ నారాయణకేడంతా చెప్పుకున్నారు.
చెప్పుకున్నాక ఇంకా వస్తుంది, అందరు మీటింగ్ పెట్టుకున్నాక వస్తుందిగా. అందువల్ల మీతోటి గెలుస్తలేం. సంకకు బ్యాగ్ వేసుకొని బస్ ఎక్కితే, నేను సంగారెడ్డి ఎక్కితే ఇక నాకు ఎంత బాధ వచ్చిందో ఆ దేవునికే గుర్తు. దర్గు అని అట్లా అయిపోయిందన్నమాట ఇప్పుడు. అందుచేత వెంటనే ఆ యొక్క మొత్తము కాశీపట్టణం అంతా చెప్పుకున్నారు. ఈ యొక్క బ్రాహ్మణుని యొక్క జంజమును సదురుకొని రుద్రాక్షమాలలు వేసుకొని ఆ యొక్క పరమేశ్వరుడు బ్రాహ్మణ రూపంలో పోయిండు. భిక్షాందేహి అన్నాడు. అబ్బో, ఈయన మొన్న వచ్చినా ఈయన గీనంట బ్రహ్మత్య మహాపాతకం తీసుకొని వచ్చినాయంట. ఓ అయ్యో, నేనైతే పెడుతున్న చెల్లె తర్వాత అని ఈమె పెట్టింది. మొత్తం కాశీపట్టణం అంతా మొత్తం దర్వాజాలు పెట్టుకున్నారు. భిక్ష దొరుకుతలేదు. ఆకలి బాధ ఎక్కువైంది పరమేశ్వరునికి. చక్కగా కాశీపట్నంలో భిక్షాందేహి భిక్షాందేహి అంటున్నాడు. కానీ భిక్ష దొరకడం లేదు. భిక్ష దొరకకపోగానే మహానుభావుడు హరిశ్చంద్ర ఘాటు నుండి గంగ బారుతున్నది. కాశీపట్టణం నుండి మణికర్ణ యొక్క ఘాటు నుంచి శవాలు పోతున్నాయట. అప్పుడే పరమేశ్వరుడు అఘోరాలను గప్పుడు సృష్టించిందట. మొట్టమొదలు అఘోరాలను సృష్టించడము పరమేశ్వరుడు. వెంటనే అక్కడికి వెళ్ళి శవం పోతున్నది. శవము పోయేటువంటి యొక్క సమయంలో చక్కగా శవాన్ని మీకబోతున్నాడు, తినబోతుంటే జగజ్జనని అయినటువంటి యొక్క అన్నపూర్ణాదేవి, ఆ అన్నపూర్ణాదేవి జగజ్జనని అయినటువంటి యొక్క అన్నపూర్ణాదేవి నొసట పెద్ద బొట్టు పెట్టుకున్నది. గుమగుమలాడేటువంటి యొక్క అన్నప్రసాదం పెట్టుకొని చేతిలో కర్ర పెట్టుకొని ఆ ఒడ్డున నిలబడ్డది. పరమేశ్వరుడు వచ్చి ఆ అఘోర అనేటువంటి యొక్క శవాన్ని తినబోతున్నాడు. చూడండి, పంచగామ మహారాజు రామ్దేవ్ బాబా వచ్చినప్పుడు 10 మంది సాధులు వచ్చిండ్రు. అక్కడికి వెళ్ళి ప్రతిమలంతా డూప్లికేటే, మహాతపసంపన్నులు. నిన్న మొన్న నేను ప్రయాగ పోయినా కొంతమంది చేతులు లేబట్టుకొని ఇట్లనే ఉన్నారు, కొన్నేళ్ళు అయింది. కొంతమంది కంపల వండుకున్నారు, కొంతమంది కోదండాలు వేసిండ్రు. ఇట్లా తపసంపన్నులు. వాళ్ళని ఏమంటారంటే అఘోరాలు అంటారు. అయితే ఎప్పుడు అటువంటి యొక్క శవాన్ని పీకి తిందామని పోతున్నాడో ఆ యొక్క జగజ్జనని అయినటువంటి యొక్క అన్నపూర్ణాదేవి, ఆగో పరమేశ, అమ్మా ఎవలమ్మ మీరు? నేను పరమేశ్వరుణ్ణి. ఏమి నాయన, బ్రహ్మత్య మహాపాతకం నా అరిచేతిలో ఉన్నది. బ్రహ్మదేవుని యొక్క 5వ పుర్రె నా అరిచేతిలో ఉండడం వల్ల ఈ బ్రహ్మత్య మహాపాతకం వచ్చింది స్వామి, ఎంత ఇదైందని. అప్పుడు అనగానే పరమేశ, చింతించకు పరమేశ, నీ చింతను తీర్చదాను పరమేశ. చింతించకు పరమేశ, మీ చింతను తీర్చదాను పరమేశ అని అన్నపూర్ణాదేవి, స్వామా మరి నా చింత తీరుస్తా అన్నావు, బ్రహ్మత్య మహాపాతకం నా అరిచేతిలో ఉన్నది, ఎట్లమ్మా? ఏమీ లేదు, 21 మునుగు మునుగాలే. ఒక్క మునుగుకు 1 యోజనం వెళ్ళిపోతుంది. 20 మునుగులు మునుగాలే. 20 మునుగులు మునగగానే అది 20 యోజనముల దూరం వెళ్ళిపోతుంది. 21 మునుగుకు నువ్వు లేవగానే నీ చేతిలో అన్నప్రసాదం పెడతా అన్నాడు. అనగానే పరమేశ్వరుడు అనుకున్నాడు. ఆ యొక్క వెంటనే ఆ యొక్క బ్రహ్మకపాలం అరిచేతిలో ఉన్నది. ఒక్క మునుగు శంభో మహాదేవ అని మునిగిండు. ఎప్పుడు మునిగిండో
అటువంటి యొక్క మునుగు కాగానే ఒక్క యోజన వెళ్ళిపోయిందట. ఈ విధంగా 20 యోజనములు పోయింది. 21 యోజనముకు మల్ల మునుగుతున్నాడు. శంభో మహాదేవ అని ఎప్పుడు మునిగిండో అప్పుడే ఆ యొక్క అన్నపూర్ణాదేవి చేతిలో అన్నప్రసాదం పెడుతున్నది. అన్నపూర్ణే అనరా మీరు? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందీచ పార్వతి. గప్పుడు ఆ బ్రహ్మకపాలము అప్పటికి 60 రోజులు ఉపవాసన ఉన్నాడట పరమేశ్వరుడు. నా కష్టం ఏం చేయాలి, చిన్న కష్టం రాలేదు చెల్లా నాకు, భగవంతుని అస్వంటోనికే కష్టం వస్తుంది, మనం ఎంతటోళ్ళము. అందువల్ల ఇటువంటి యొక్క ఎప్పుడు అన్నప్రసాదాన్ని పెట్టిండో ఇటువైపు చూసిండట. కాశీపట్టణంలో ఇటువైపు చూడగానే తన యొక్క స్వయంగా యొక్క 12 జ్యోతిర్లింగాలు వెలిసేటువంటి యొక్క వచ్చిందట. అటువంటి యొక్క కేదారేశ్వరము, భద్రికాదేశ్వరము, శ్రీశైలము, మహానంది ఇటువంటి యొక్క రుద్రలింగాలన్నింటిని వెలుసుకుంటూ వస్తున్నాడు మహానుభావుడు. మొన్న 12 జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు చేసుకుంటూ వచ్చేటువంటి యొక్క సమయంలో మనము ఏం చేసినాము, తెలంగాణ ఆంధ్ర వేరయింది. అన్ని లింగాలు 11 లింగాలు ఆంధ్రకు పోయినాయి. ఒక్క శక్తిపీఠం ఉన్నది. ఏది చెప్తారా? గట్టిగా నుండే జై మార్కండేయ భగవానికి జోగులాంబ అనేటువంటి ఒక శక్తిపీఠము మనకు వచ్చేసింది. అందుచేత ఇటు పరమేశ్వరుడు పోతున్నాడు. ఎప్పుడు జ్యోతిర్లింగాలు చేసుకుంటూ కైలాసం వైపు పోతున్నాడు. ఆయమ్మ చూస్తుందట. ఏం చూస్తున్నా ఆయమ్మ? వాళ్ళు పార్వతీదేవి ఏం చూస్తున్నది? పరమేశ్వరుని దగ్గర ఇంకా బ్రహ్మకపాలం ఉన్నదా అని వెనుక చూస్తున్నదట. కానీ మహానుభావుడు 60 రోజులు ఉపవాసన చేత, భగవంతుని యొక్క ఉపవాసన చేత పరమేశ్వరుడు ఆ బ్రహ్మత్య మహాపాతకాన్ని ఆడ అన్నపూర్ణాదేవి యొక్క అటువంటి యొక్క అన్నపూర్ణాదేవి జగజ్జనని అయినటువంటి యొక్క పరమేశ్వరుని యొక్క ఆ యొక్క రుద్రాంశ చేత ఉన్నటువంటి యొక్క పార్వతీదేవిలో అన్నపూర్ణాదేవి శక్తి వచ్చి అటువంటి ఒక పరమేశ్వరుని యొక్క బాధను తొలిగింది. రజారామచంద్ర భగవానికి జై, జై మార్కండేయ భగవానికి. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా మార్కండేయ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. ఖేడు యొక్క పెద్దలు మరియు నాకు వెంటనే మాణిక ప్రభు సార్ నువ్వు తప్పనిసరి పంచగామకు రాగానే కలిసి మార్కండేయ ప్రతిష్ఠ అవుతున్నది, నువ్వు నాకు మాట ఇస్తావా అంటే నీ ప్రవచనం నాకు అక్కడ కావాలి అని మాణిక ప్రభు కాగానే వెంటనే నర్సన్నకు ఫోన్ చేసిండు. చేయగానే స్వామి నువ్వు తప్పనిసరి, మా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి కానీ 4వ తారీఖు నాడు రా నాయన అంటని అనుమతించిండు. కాబట్టి ఇటువంటి యొక్క అందుచేత ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరిచి ఇటువంటి యొక్క నేను
ఖచ్చితం 70 సంవత్సరాలు ఉంటాను. కానీ ఇటువంటి యొక్క ఆత్మ విచారణ, భగవంతుని యొక్క నామాన్ని జపించినటువంటి యొక్క 84 లక్షల జీవరాశుల్లో ఈ మానవ జన్మ ఉత్తమం. మా అంటే సంసారం అనేటువంటి యొక్క మాయ, నా అంటే నామస్మరణ, వా అంటే ఒడ్డునకు చేరేటువంటి వాడు, వాడే మానవా అనేటువంటి యొక్క దాన్ని. అందుచేత ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాము. పరమేశని మహిమలు సద్గురు పరమ భక్తులు గన్నరు. అదేవిధంగా గుణాల నరసింహులు వారి యొక్క మా సత్కారాన్ని పొందగలరని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజటి కార్యక్రమాలు ఉదయం నుండి సాయంత్రం వరకు, దాదాపుగా ఉదయం 9 గంటల నుండి ఇప్పుడు 9 గంటల వరకు నిరంతరంగా 12 గంటలు మన కార్యక్రమాలు పూజలు నిర్వహించుకున్నాం. మన గురు రాజు శర్మ గారు నిజంగా వారు ఎంతో ఓపికగా, అదేవిధంగా ఏ చిన్న కార్యక్రమం అయినా సరే. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.